ఎప్పుడూ ఆలయాల్లో వేద మంత్రాలతో బిజీగా గడిపే పురోహితులు భీమవరంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం నిర్వాహకులు ప్రసాద్ శర్మ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఆలయాల్లో మీరు మా వేద మంత్రాలతో బిజీగా గడుపుతుంటారు, అసలు క్రీడలకు దూరంగా ఉంటారు, చాలా వరకు కూడా మీరు ఆలయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. కొత్తగా మీరు ఈ విధంగా ఒక స్టేడియంలో క్రికెట్ ఆడడం, బ్యాట్ బాల్ పట్టుకోవడం, పంచెలతో ఆడడం ఏ విధంగా ఉంది? ఇది మాకు ఎందుకంటే మనిషికి వేదాలు నేర్చుకొని ఆలయాల్లో అర్చకత్వాలు చేసి అంటే వచ్చే భక్తులతో గుళ్ళల్లోకి వచ్చే భక్తులు రకరకాల భక్తులు వస్తారు. వాళ్ళ యొక్క ఒత్తిడిని కూడా అధిగమించాలంటే శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి ముందుగా. ఆ ఫిట్నెస్ కోసం మానసిక ఉల్లాసం. ఇప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేయించడానికి వెళ్ళినా, గృహప్రవేశం చేయించడానికి వెళ్ళినా తెల్లారి లేవటం, ఎప్పుడూ 360 రోజులు ఏదో ఒక సేవ ఉంటూనే ఉంటుంది. ఈ వీటిలన్నిటిని అధిగమించాలంటే మన ఫిట్నెస్ బాగుండాలి. ఫిట్నెస్ కోసం అప్పుడప్పుడు కాస్త ఈ క్రీడా స్ఫూర్తి, ఇటువంటి క్రీడా నైపుణ్యం ఉంటేనే మాకు కొద్దిగా బాగుంటుందని ఉద్దేశంతో ఇటువంటి క్రీడలను ఏర్పాటు చేయాలని, దీంతో పాటు మనమే ఆడడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది పురోహితులు ఉన్నారు కాబట్టి అందరినీ మనం కలుపుకున్నట్టుగా ఉంటుంది, అందరినీ కలిసినట్టుగా ఉంటుంది, అందరినీ ఒక వేదిక వద్దకు తీసుకొచ్చి ఆడించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీమ్స్ వచ్చాయి? సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 20 టీములు వచ్చినాయండి. అసలు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లోనూ ప్రతి సిటీలోనూ పెడుతున్నారు. కానీ రాష్ట్రంలో మన భీమవరంలో పెట్టినట్టుగా అంటే మేము చెప్పుకోవడం కాదు, ఆర్గనైజర్ విషయంలో అన్ని టోర్నమెంట్ వారు ఒప్పుకుంటున్నారు. ఇక్కడ మనకి దాతలు కూడా చాలా విశేషంగా బ్రాహ్మలు పండితులు అడుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా చేయాలని దృఢమైన సంకల్పంతో మరి ఫస్ట్ టైం భీమవరం రాష్ట్ర వ్యాప్తంగా పండితులకు క్రికెట్ ఆడితే ₹1,00,000 బహుమతి. మరి సాగిరాజు అప్పలరాజు గారు, సింగపూర్ అప్పన్న గారు అంటారు. ఈ రాష్ట్రం నుంచే కాదు, పక్కన దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టు తెలుసు. తమిళనాడు నుంచి కూడా ఈ సంవత్సరం అదే విశేషం. మరి ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి పెడతాం. వరల్డ్ కప్ ఎలా అయితే పెడతారో 4 ఏళ్ళకి ఒకసారి, అలాగే PCL పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్రికెట్ టోర్నమెంట్ 4 ఏళ్ళకి ఒకసారిగా ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు పెట్టాము. ఈ సంవత్సరం మేము రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ చేయడం వల్ల తమిళనాడు నుంచి కూడా వచ్చారు. మరి చాలామంది ఉత్తరప్రదేశ్, కాశీ నుంచి కూడా వస్తారని చెప్పారు. ఇంకా ఆ టైంకి మేము ఇచ్చిన డేటు ముగియడంతో అక్కడికో అయిపోయింది. మళ్ళా భగవంతుడి వల్ల ఎప్పుడైనా చేయగలిగితే ఇంకా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని చేయాలని చెప్పి ఆలోచన అయితే ఉంది. అది భగవంతుడి నిర్ణయం. ఇప్పటికైతే 20 టీంలు వచ్చినాయి. నిన్నటితో లీగల్ అయినాయి. ఇవాళ నుంచి క్వార్టర్ ఫైనల్, ఇవాళ క్వార్టర్ ఫైనల్ అయితే రేపు సెమీఫైనల్ అయిన తర్వాత ఫైనల్ ఆదివారం రేపు సాయంత్రం చాలా వైభవంగా సెమీఫైనల్కి ఎవరు వస్తే వారు, ఇది మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరాజు వారి చేతుల మీదుగా కప్పుని అందించాలని ఫైనల్కి వచ్చిన వారికి ఆ సంకల్పం ఏర్పాట్లు చేసుకుంటున్నాము. కాలేజీ యాజమాన్యం, DNR కాలేజీ వారి యాజమాన్యం, అలాగే గన్నాపత్ర క్రీడా మైదానంలో చాలా అద్భుతంగా మనకి చాలా టీంలు వస్తున్నాయి కదా, వారు నిజంగా పురోహితుల బ్రాహ్మణ వర్గాలకు చెందినవారు కాదనేది మీరు ఒక టెస్ట్ పెడుతున్నారు. ఆ టెస్ట్ ఏంటి? ఆ టెస్టు పండితుడు, అర్చకుడైతే కనుక మాకు ఒక సర్టిఫికెట్ చూపించాలి. ఈ పలానా గుళ్ళో చేస్తున్నారు, పలానా కమిటీ వారి నుంచి వాళ్ళు లెటర్ తేవాలి. వేద పండితుడు అయితే కనుక అతను సర్టిఫికెట్ కాకుండా వేద పాఠశాల నుంచి కూడా సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారు. అలాగే పురోహితుడు, ఇందాక మీరు చూసే ఉంటారు, వారు ప్రతి ఒక్కరికి మంత్రం సుస్పష్టంగా మంత్రం వచ్చినవాడా కాదా, మంత్రం రాని వారిని అంటే బ్రాహ్మణులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ వర్గంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు కాకుండా కేవలం వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇది వాళ్ళకి మాత్రమే ఒక ప్రత్యేకత. అందుకని వాళ్ళని కూడా పరీక్షించి ఫిల్టరేషన్ చేసి మంత్రం రాని వాడిని అయితే పక్కన పెట్టేస్తున్నాం. పక్కన పెట్టేసి వాళ్ళకి మాత్రమే ఈ వేదికని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే చాలా వరకు ఇండియన్ క్రికెట్ టీంలో మీ పురోహితులకు సంబంధించి ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీరు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏమన్నా పంపించాలనుకుంటున్నారా పైకి? తరపేదిస్తున్నారా? ఆల్రెడీ ఈ టోర్నమెంట్లో అండర్-19 ఆడే వాళ్ళు ఉన్నారు, రంజీ కూడా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ రెగ్యులర్గా పెద్ద టీములు ఈసారి 2-3 టీములు వచ్చినాయి. చెన్నై నుంచి వచ్చింది, అంజనాద్రి నుంచి వచ్చింది, అలాగే కాకినాడ రుద్రాసు, హైదరాబాద్ వారు, దాంట్లో రంజీలు ఆడిన వాళ్ళు కూడా రంజీ స్థాయికి వెళ్ళి అండర్-19 అయితే ఆడారు, డిస్ట్రిక్ట్లు ఆడారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ పురోహితుల్లో వాళ్ళు భవిష్యత్తులో, ఇప్పుడు ఇది టెన్నిస్ అని మనం అనుకుంటున్నాం, ఇది క్రికెట్ హాట్ టెన్నిస్ కూడా పెట్టచ్చు. కానీ ఆర్గనైజర్ కొద్దిగా జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో టెన్నిస్ బాల్ పెట్టడం జరిగింది. క్రికెట్ బాల్ అంటే కొద్దిగా ఎందుకు ఇబ్బంది అనే ఉద్దేశంతో మేము అందరినీ రావాలనే ఉద్దేశంతో క్రికెట్ బాల్ పెట్టలేదు, టెన్నిస్ బాల్. వాళ్ళందరూ కూడా క్రికెట్ బాల్ ఆడే నిష్ణాతులు, పండితులు, చాలా చక్కగా బాగా ఆడతారు. వాళ్ళందరూ ఆడేవాళ్లే. అండర్-19 ఆడేవాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఫైనల్గా ఎలా ఉంది
పురోహితులు కూడా క్రికెట్ ఆడడం, మీలో కూడా చాలా క్రీడా స్ఫూర్తి కలిగిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆర్గనైజర్స్గా మేమైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాం. చాలా చక్కగా, ఎందుకంటే ఇప్పటివరకు 7వ రోజు కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేశాము. వాళ్ళకి భోజన సదుపాయాలు, వసతి, అకామిడేషన్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్స్ మొత్తం అందరూ కూడా దాతల ప్రోత్సాహంతో ఇంతవరకు బాగా జరిగింది. మేము సాటిస్ఫాక్షన్ అవుతున్నాం. ఆలయాల్లో మేము ఎప్పుడూ కూడా వేదమంత్రాలతో బిజీగా గడుపుతుంటాం. శారీరక శ్రమ కోసం, ఆట విడుపు కోసం రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా క్రికెట్ టోర్నమెంట్ ఆడడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. రానున్న కాలంలో కూడా ఇవి కొనసాగిస్తున్నామంటున్నారు. దాదాపు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి పురోహితులు క్రికెట్ ఆడేందుకు వచ్చారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాము, పురోహితులు కూడా క్రికెట్లో రాణించడానికి ఇదే మంచి సమయం అంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నుంచి. జై శ్రీరామ్. రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు 7వ రోజు. ఇవాళ నుంచి మొన్న 21 నుంచి ప్రారంభించాము. మొన్నటి వరకు కూడా లీగులు జరిగినాయి. 20 జట్లు వచ్చినాయి. 20 జట్లలో సుమారుగా 12 జట్లు వెళ్ళిపోగా ఇవాళ 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ క్వార్టర్ ఫైనల్స్ ఇవాళ నుంచి ప్రారంభమైనాయి. ఉదయం క్వార్టర్ ఫైనల్ ఫస్ట్ మ్యాచ్గా అంజనాద్రి అలాగే కోనసీమ రుద్రాసు మ్యాచ్ జరిగింది. సెకండ్ మ్యాచ్ కోనసీమ అమలాపురం ఆచార్య 11 వైజాగ్ వారు. అంటే ఎవరు మ్యాచ్ ఆడాలన్నా సరే ఇక్కడ వారికి మంత్రం వచ్చి ఉండాలి. సుస్పష్టంగా వాళ్ళని పరీక్షించి వీరు పురోహితుడు అయినే అనిపిస్తేనే మాత్రమే ఆటలో ఆడడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా టెస్టింగ్ జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.